వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్కి సంబంధించి థర్డ్ యూనిట్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి థర్డ్ టాపిక్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి, ఎగ్జామినేషన్లో వాడు బిట్ ఏ విధంగా ఇస్తాడో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో మీకు ఈ మొత్తం మ్యాటర్ అనేది అడగడు. ఒక జనరల్ ఐడియా కోసం ఒక 1 to 2 minutes చూద్దాం. ఇది అయిన తర్వాత ఎగ్జామినేషన్లో మీకు వాడు బిట్ ఏ విధంగా ఇస్తాడో చూద్దాం. ఏంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే, ద ప్రేజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ వొకాబులరీ. సో పదాలకు సంబంధించిన చర్చ జరిగేటప్పుడు మనం ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి పదమే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో ఇట్ మీన్స్ దీని యొక్క అర్థం ఏంటంటే, యాజ్ క్లియర్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ దట్ ప్రేజ్. దాని యొక్క మొత్తం అర్థాన్ని ఇవ్వడం కొరకు మనం ఒక పదంలోనే ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, సింపుల్గా చెప్పాలంటే దట్ ఏ సింగిల్ వర్డ్ టేక్స్ ద ప్లేస్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ మెనీ వర్డ్స్. చాలా పదాల యొక్క అర్థాన్ని ఒక సింగిల్ పదంలో, ఒక సింగిల్ వర్డ్లో ఇవ్వడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏం లేదు, పదాల గురించి మాట్లాడేటప్పుడు, పద సంబంధమైనటువంటి చర్చల్లో మాట్లాడేటప్పుడు చాలా పదాలకు ఉన్నటువంటి అర్థాన్ని, అంటే అనేక పదాలు కలిపితే కానీ వచ్చేటువంటి ఒక అర్థాన్ని, అంటే ఎక్కువ పదాల్లో చెప్పేటువంటి ఒక మీనింగ్ని ఒక సింగిల్ వర్డ్లో చెప్పడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. చూడండి, ఇన్ అదర్ వర్డ్స్, ఇక మిగతా పదాల్లో చెప్పాలంటే వన్ టర్మ్ కన్వేస్ ద మీనింగ్ ఆఫ్ 2 or more వర్డ్స్. ఒకే పదము 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క అర్థాన్ని ఇవ్వడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏమీ లేదు, దీనిలో ఎగ్జామ్లో వాట్ ఈజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని అడగడు. సో మీకు ఒక జనరల్ ఐడియా కోసమే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క అర్థాన్ని ఒకే పదంలో చెప్పడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు. అయితే మీకు ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఇస్తాడో చూద్దాం. చూడండి, వాడి ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఈ విధంగా ఇస్తాడు. సో ఈ విధంగా ఇచ్చినట్లయితే ఎజెండా. సో ఎజెండా అనే పదాన్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే, ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్ ఎట్ ఏ మీటింగ్. టు బి డిస్కస్డ్ ఎట్ ఏ మీటింగ్. ఒక మీటింగ్లో మనము కొన్ని పదాల యొక్క చర్చించేటువంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఆ అంశాల మొత్తాన్ని మనం ఏమని చెప్తామంటే ఎజెండా అని చెప్తాం. ఏమని చెప్తాం? ఎజెండా అని చెప్తాం. అంటే ఒక మీటింగ్, ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ మీటింగ్, లేదంటే ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్, లేదా ఏదైనా కొంతమంది వ్యక్తులు ఒక దగ్గర చర్చించేటప్పుడు మీ ఎజెండా ఏంటి అని అడుగుతాం. అంటే మీరు ఏ అంశాల గురించి చర్చించాలనుకుంటున్నారు అంటాం. సో ఆ మొత్తం అంశాలని, ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్ ఎట్ ఏ మీటింగ్. సో ఆ అంశాల మొత్తాన్ని కలిపి మనం సింగిల్ వర్డ్లో ఏమని చెప్తామంటే ఎజెండా అని చెబుతాం. ఇక రెండో ప్లేస్ చూసినట్లయితే నెక్స్ట్ ఇంకొక వర్డ్ చూడండి, అంబిడెక్స్చరస్. అంబిడెక్స్చరస్ అంటే ఏంటంటే, క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ బోత్ ద హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్స్. దీన్నే మనం సింపుల్గా మనం ఈ మధ్య నాగ చైతన్య సినిమా చూసాం, సవ్యసాచి. సవ్యసాచి అంటే 2 చేతులతో ఒక పనిని నైపుణ్యవంతంగా చేయడం. మనం పురాణాల్లో అర్జునుడిని సవ్యసాచి అంటాం. అర్జునుడు కుడి చేతితో బాణాలు వేయగలడు, అదేవిధంగా అంతే స్కిల్తో ఎడం చేతితో కూడా బాణాలు వేయగలడు. సో నువ్వు కుడి చేతితో ఏ విధంగా రాస్తున్నావో ఎడం చేతితో కూడా అదే విధంగా అంతే నైపుణ్యంతో రాయగలిగితే వాటిని ఏమంటామంటే అంబిడెక్స్చరస్ అంటాం. సో సవ్యసాచి. సో 2 చేతులతో ఒకే నైపుణ్యాన్ని ఒకే విధంగా కలిగి ఉండడాన్ని అలా చెప్పాలి అంటే మనం సింగిల్ వర్డ్లో ఏం చెప్తామంటే అంబిడెక్స్చరస్ అంటాం. నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఆటోబయోగ్రఫీ. సో ఆటోబయోగ్రఫీ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవిత చరిత్రని తనే రాసుకోవడం. వేరొకరు రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది. అదే మన జీవిత చరిత్రని మనమే రాసుకున్నాం. ఇప్పుడు గాంధీ గారు ఆయన జీవిత చరిత్రని ఆయనే రాసుకున్నారనుకో, అది అతని యొక్క ఆటోబయోగ్రఫీ అవుతుంది. వేరే వ్యక్తులు ఎవరైనా రాస్తే అది గాంధీ గారి బయోగ్రఫీ అవుతుంది, కానీ ఆటోబయోగ్రఫీ అవ్వదు. సో ఒక వ్యక్తి చూడండి, వన్స్ ఓన్ లైఫ్ స్టోరీ రిటన్ బై వన్స్ సెల్ఫ్.
సో ఒక వ్యక్తి తన ఓన్ లైఫ్ స్టోరీని తనే రాసుకోవడాన్ని మనం ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తాం? ఆటోబయోగ్రఫీ అని చెప్తాం. ఆటోబయోగ్రఫీ. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి? ఆటోబయోగ్రఫీ. సో మీకు వాడు ఈ విధంగా ఇస్తాడు, వన్స్ ఓన్ లైఫ్ స్టోరీ రిటర్న్ బై వన్స్ లైఫ్ అని ఇచ్చి డాష్ పెడతాడు. అప్పుడు మీరు ఏం రాస్తారు? ఆటోబయోగ్రఫీ అని రాస్తారు. లేదా ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్ అన్నాడు అనుకో, అప్పుడు ఏం రాస్తారు? ఎజెండా అని రాస్తారు. సో బోత్ హ్యాండ్స్ సేమ్ స్కిల్ అనేది, సో క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ బోత్ ద హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్స్, రెండు చేతులతో ఒకే రకమైనటువంటి స్కిల్ని ప్రదర్శించడాన్ని ఏమంటారని అడిగితే మీరేం రాస్తారు? ఏం రాస్తారు చూడండి, అంబిడెక్స్ట్రస్ అని రాస్తారు. ఇక నెక్స్ట్ వర్డ్ ఏంటో ఒకసారి చూడండి. నెక్స్ట్ వర్డ్ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అటానమస్. ఇది ఒక యాడ్జెక్టివ్. అటానమస్. ఏంటి అటానమస్ అంటే చూడండి, వన్ దట్ కెన్ టేక్ డిసిషన్ ఇండిపెండెంట్లీ. ఒక వ్యక్తి ఒక నిర్ణయాన్ని తనకు తానుగా స్వతంత్రంగా తీసుకోగలిగితే. చాలా వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం. సో అలా కాకుండా మన నిర్ణయాలను మనమే తీసుకుంటే, ఒక వ్యక్తి తన సొంత నిర్ణయాలను తానే తీసుకుంటే అతన్ని ఏమని పిలుస్తారు అంటే అటానమస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అటానమస్ అని పిలుస్తాం. ఇక తర్వాతది సెలిబేసీ. ఏంటి సెలిబేసీ అంటే ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్. సో బ్రహ్మచారి, సింపుల్గా చెప్పాలంటే ఏంటి? బ్రహ్మచారి. ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్, పెళ్ళి చేసుకోకుండా పెళ్ళికి దూరంగా ఉండే వ్యక్తిని ఏమంటారంటే సెలిబసీ అంటారు. సో సెలిబసీ అనేది ఒక నౌన్. సో ఇది నౌనా యాడ్జెక్టివ్ అని అడగడు, కేవలం మీకు ఒక జనరల్ ఐడియా కోసం పక్కన రాయడం జరిగింది. సెలిబసీ అంటే ఏంటి? అన్మ్యారీడ్ పీపుల్, ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉంటారో వాళ్ళని సెలిబసీ అంటాం. సో నెక్స్ట్ ఎపిటాఫ్. ఎపిటాఫ్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఎపిటాఫ్. EPITAPH. ఎపిటాఫ్. ఎపిటాఫ్ అంటే ఏమీ లేదండి, ఏ షార్ట్ టెక్స్ట్ రిటన్ ఆన్ ఏ టోంబ్ స్టోన్. సమాధులు ఉంటాయి, ఆ సమాధుల మీద చిన్నగా ఏదో రాస్తాం కదా, పేరు లేదంటే వారి యొక్క జ్ఞాపకార్థం, వారి పేరు, వారి పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ, లేదంటే వారి మీద ఉన్న మనకు ప్రేమకు సంబంధించిన కొన్ని మనకి ఏదైతే అది వాళ్ళ శిలాపలకం మీద, సమాధి మీద రాసేటువంటి ఆ రిటర్న్ టెక్స్ట్, ఏదైతే టెక్స్ట్ మనం రాస్తున్నామో ఆ రిటర్న్ టెక్స్ట్ని, దేని మీద? సమాధి మీద రాసే రిటర్న్ టెక్స్ట్ని ఏమంటామంటే ఎపిటాఫ్ అంటాం. ఇక్కడ పీస్ సైలెంట్ వర్డ్. ఎపిటాఫ్ ఏమంటాం? ఎపిటాఫ్ అంటాం. చూడండి మరొకసారి. సో ఎజెండా. ఫస్ట్ వన్ వచ్చేసి ఎజెండా. ఒక మీటింగ్లో చర్చించేటువంటి అంశాలను, ఆ యొక్క మొత్తం అంశాలని సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఎజెండా అని చెప్తాం. అంబిడెక్స్ట్రస్ అంటే ఏంటంటే ఒక పనిని మనం రెండు చేతులతో సమానంగా, ఒక పనిని రెండు చేతులతో మనం సమానంగా ఒకే నైపుణ్యంతో చేయగలిగితే అంబిడెక్స్ట్రస్ అంటాం. అంటే సవ్యసాచి, అంటే రెండు చేతులతో ఒకే రకంగా చేయడం. తర్వాత ఆటోబయోగ్రఫీ. ఒక వ్యక్తి తన జీవిత చరిత్రని తనే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ఇక తర్వాత వచ్చేసి అటానమస్. ఏంటి అటానమస్ అంటే ఒక వన్ దట్ కెన్ టేక్ డిసిషన్ ఇండిపెండెంట్లీ. ఒక వ్యక్తి తన నిర్ణయాలను తనే సొంతంగా తీసుకుంటే, స్వతంత్రంగా సొంతంగా నిర్ణయాధికారం చేసే వ్యక్తిని అటానమస్ అంటాం. ఇక తర్వాత ఏంటంటే సెలిబసీ. సెలిబసీ అంటే అన్మ్యారీడ్ పీపుల్, బ్రహ్మచారి. సో పెళ్లికి దూరంగా ఉండేటువంటి వ్యక్తిని సెలిబసీ అంటాం. ఇక లాస్ట్ది ఎపిటాఫ్. ఎపిటాఫ్ అంటే సమాధి పలకల మీద రాసేటువంటి టెక్స్ట్. సమాధి పలకల మీద ఏదైతే రాస్తామో ఆ రాసినటువంటి దాన్ని ఎపిటాఫ్ అంటాం. సో వాడు ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్లో ఇస్తాడు. సో ఇది గుర్తుపెట్టుకొని దీనికి వన్ వర్డ్లో ఏమైతే ఇస్తామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కొన్ని మాత్రమే మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, కొన్ని మాత్రమే ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మీకు పీడిఎఫ్లో ఇచ్చాం. దీని ద్వారా పీడిఎఫ్ డిఎంటీ లాజిక్స్ ఒక ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటిని చదవండి, ఆ చదివి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఇలాంటివి ఏవైనా ఇవ్వచ్చు, ఇస్తే దాన్ని మీరు వన్ వర్డ్లో రాయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వాటి యొక్క మీనింగ్స్ గుర్తుండాలి, దాన్ని సింగిల్ వర్డ్లో వన్ వర్డ్లో ఏమంటారో కూడా మీరు గుర్తించుకోవాలి. సో ఈ మీనింగ్కి సంబంధించినటువంటి ఒక జనరల్ ఐడియా ఉంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది మీరు చేయగలుగుతారు. ఇక చూడండి, వర్డ్ సబ్స్టిట్యూషన్లో ఇది వరకు పాత పేపర్లో ఏ విధంగా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ద వన్
ఇది ప్రీవియస్ పేపర్లో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఒకసారి దీన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. చూడండి, ద వన్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్, ఏ వ్యక్తి అయితే దేవుడిని నమ్మడో ఆ వ్యక్తిని ఏమంటారు? అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఆ వ్యక్తిని ఎథిస్ట్ అంటాం. ఏమంటాం? ఎథిస్ట్ అంటాం. ఇదిగోండి ఎథిస్ట్, దేవుణ్ణి నమ్మకం. మనం తెలుగులో నాస్తికుడు అంటాం. సో ఒక వ్యక్తి చూడండి, వన్ హూ డు నాట్ బిలీవ్ గాడ్, దేవుని మీద, డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే దేవుని మీద నమ్మకం లేని వ్యక్తి. దానికి మీరు రాయాల్సిన ఆన్సర్ ఎథిస్ట్. ఏంటండి ఆన్సర్? ఎథిస్ట్. ఇక సెకండ్ వన్ చూడండి, ద స్టడీ ఆఫ్ స్టార్స్. స్టడీ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు, గ్రహాలు, గ్రహ శకలాలు, ఒక ఖగోళంలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి అధ్యయనం చేయడాన్ని, స్టడీ అంటే చదవడం కాదు, అధ్యయనం. ద స్టడీ ఆఫ్ స్టార్స్, నక్షత్రాల అధ్యయనం, లేదా ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలు, ప్లానెట్స్ కానీ స్టార్స్ కానీ వాటి యొక్క స్టడీని ఏమంటారంటే ఆస్ట్రానమీ అంటారు. ఏమంటారు? ఆస్ట్రానమీ అంటారు. స్టార్స్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే మీరు రాయాల్సిన ఆన్సర్ ఆస్ట్రానమీ. ఇక తర్వాత చూసినట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ షీప్, ఏ గ్రూప్ ఆఫ్ షీప్, షీప్ యొక్క మంద, షీప్ అంటే గొర్రెలు, గొర్రెల మందని ఏమంటారు అంటే హెర్డ్. ఏమంటారు? హెర్డ్ అంటారు. సో ఇలా వాడు క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. మీరు వన్ వర్డ్ ఒకే పదంలో సేమ్ చూడండి, వన్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే మీరు ఎథిస్ట్ అని రాస్తే సరిపోతుంది. మళ్ళీ ఇది అంతా రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ద స్టడీ ఆఫ్ స్టార్స్ అంటే మీరు ఆస్ట్రానమీ అని రాస్తే సరిపోతుంది. తర్వాత ఏ గ్రూప్ ఆఫ్ షీప్ అంటే మీరు హెర్డ్ అని రాస్తే సరిపోతుంది. ఇంకా ప్రీవియస్ పేపర్లో ఇది వరకు కొన్ని యూనివర్సిటీలో ఇచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ రాసాం. చూడండి, వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో నడవడం. చాలామందికి నిద్రలో నడవడం అనేది ఒక అలవాటు ఉంటుంది. ఇలా నిద్రలో నడిచేటువంటి వ్యక్తుల్ని ఏమంటారంటే సోమ్నంబ్లిజం అంటారు. సోమ్నంబ్లిస్ట్, ఆ వ్యక్తిని సోమ్నంబ్లిస్ట్, నిద్రలో నడిచే విధానాన్ని సోమ్నంబ్లిజం అంటారు. సోమ్నంబ్లిస్ట్ అంటే నిద్రలో నడిచేటువంటి వ్యక్తి. ఇక సెకండ్ వన్, వన్ హూ హేట్స్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ని ద్వేషించే వ్యక్తి. అంటే మనకి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని ఏమంటారంటే మిసోగమిస్ట్. మిసోగమిస్ట్ అంటే అతని పెళ్ళిని, ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ని, అతన్ని ద్వేషించేటువంటి వ్యక్తి. ఇక థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, ఎవరికైతే మొత్తం తెలుసో, హూ నోస్ ఎవ్రీథింగ్ అన్నీ తెలిసిన వ్యక్తిని ఏమంటారంటే ఆమ్నిషియంట్ అంటారు. ఆమ్నిషియంట్, అన్నీ తెలిసిన వ్యక్తి. ఇక నాలుగోది ఏ లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ప్రేమించేటువంటి వ్యక్తిని ఏమంటారంటే ఫిలాంథ్రపిస్ట్ అంటారు. ఏమంటారు? ఫిలాంథ్రపిస్ట్ అంటారు. వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్, చాలా భాషలు మాట్లాడేటువంటి వ్యక్తిని పాలిగాట్ అంటారు. పాలిగాట్ అంటారు అంటే అనేక బహుభాషా కోవిదుడు. చాలా వ్యక్తి హిందీ, ఇంగ్లీష్, సైన్స్ కాదు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం, ఇలా ఎన్ని లాంగ్వేజెస్ అయినా, ఇలా ఎక్కువ లాంగ్వేజెస్ను మాట్లాడేటువంటి వ్యక్తిని పాలిగ్లాట్ అంటారు. లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్, ప్రకృతిని ఎవరైతే ఫిలాంథ్రపిస్టులు ఉంటారో అంటే వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అంటారు, మ్యాన్ కైండ్ ప్రేమించేటువంటి వ్యక్తులు. అలాగే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, అన్నీ తెలిసిన వ్యక్తులను ఆమ్నిస్క్రెంట్స్ అంటారు, ఆమ్నిషియంట్. అలాగే వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో నడిచేవాళ్ళు సోమ్నంబ్లిస్ట్. సో ఈ విధంగా వాడు క్వశ్చన్ అనేది మీకు ఇస్తాడు. మీరు వన్ వర్డ్ ఒకే పదంలో ఆన్సర్ చేయడం అనేది చేయాలి. సో ఈ విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో మనం కలుద్దాం. ఈ మొత్తం వీడియోలు మనం యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బాటనీ, జువాలజీ, ఈ మెయిన్ సబ్జెక్టుల యొక్క రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ వాటి యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మన యాప్ డిఎంటీ లాజిక్స్లో ప్రొవైడ్ చేసాం. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీకు కావాల్సినటువంటి వీడియోస్ని అలాగే పీడిఎఫ్స్ని పొందుకొని అక్కడి నుంచి మీరు ఆ మెయిన్ సబ్జెక్టులు నేర్చుకొని ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.